అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నలుగురికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ మధ్యన కొన్ని పొటేల్ ఫామ్లలో చూస్తున్నా, మనలో ఎక్కువ కాంపిటీషన్ అయిపోయి తక్కువ రేటుకి పొటేళ్ళని అమ్ముతుర్రు. కేజీ 330, 340 ఒకరు అంటారు, 360 ఒకరు అంటుర్రు. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. 400 అమ్మితేనే వర్కౌట్ కావట్లేదు. 350, 360, 340కి అమ్మితే ఏం వర్కౌట్ అవుతుంది? మీ వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళు కూడా తెలియక ఈ ఫీల్డ్కి వస్తారు. అదే రేటుకి అమ్మితే లాస్ అవుతారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ రేట్ అమ్ముతుర్రేమో, మీ కాడ పోతుందేమో ఆ రేటు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరి మీకే తెలవాలి. అది ఒకసారి అందరూ పొటేల్ ఫామ్ వాళ్ళు అందరూ ఆలోచించుకొని పెట్టండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పోతుంటుంది రేటు. నేను కాదన్ను దాని గురించి. మరి 300, 340, 350కి అమ్మితే ఎట్ట వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఒకసారి చెప్తే మాకు కూడా ఆ ప్రకారం మేము ఫాలో అవుతాము. 350కి అమ్ముకున్నా కానీ లాభాలు వచ్చేటట్టు ఉంటే మేము కూడా ఆ ప్రకారం ఫాలో అయ్యి మేము ఇబ్బంది లేకుండా ఉంటాం కదా. మేము 400 అమ్మినా వర్కౌట్ కావట్లేదు. ఆ ప్రకారం ఏమన్నా మీ కాడ ప్లాన్లు ఉంటే మాకు చెప్పండి. చెప్తే మేము ఆ ప్రకారం ఫాలో అవుతాం. మీ ఎందుకు చాలా మంది మీ ఒక 10% అటు అమ్మేటోళ్ళ వల్ల 90% కూడా అటు అమ్మాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతుర్రు ఈ ఫీల్డ్. అలా ఇప్పటికే లాభాలు లేక నష్టాలు ఉంటే చాలా ఇబ్బందులు పడుకుంటే ఏదో ఎలా తీసుకుంటూ వస్తుర్రు. మళ్ళీ మీరు ఇళ్ళనే ఇంకా పోయి తక్కువ కమ్మితే పరిస్థితి ఏంది? ఒకసారి అర్థం చేసుకొని ప్లీజ్ మినిమం 400 ఉండేటట్టు చూసుకుంటే అందరికీ లాభం ఉంటుంది. వేరే వాళ్ళకు లాభం అంటే అది మనం కష్టపడేందుకు అంత మాత్రం లాభం ఉంటుంది. ఏదో ఒక లక్షలలో లాభం కాదు అప్పటికి కూడా. అందుకని ఆలోచించి కొంచెం, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఒకసారి ఆలోచించుకొని మరీ 350, 360కి అమ్మకుండా ఒక 400 అబోవ్ అమ్మండి. అమ్మితే అందరికీ మిగిలిన వాళ్ళు కూడా అమ్మగలుగుతారు కదా ఆ రేటు కన్నా ఉద్దేశంతో ఉంటే. నేను ఈ వీడియో చేస్తున్నా, ఏమన్నా తప్పుంటే క్షమించండి. ఇది పరిస్థితి, అర్థం చేసుకోగలరు కొంతమంది అమ్మేటోళ్ళ వరకు.